ప్రేమమయుడ పరిశుద్ధ మీ మహిమగల నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అనేక మంది ఈరోజు ఇంటర్వ్యూలకు వెళ్తున్నారు తండ్రి. వారికి సహాయం చేయండి, వారికి తగిన జాబులు దొరికే విధంగా సహాయం చేయండి. అండ్ ఎంతోమంది ఉద్యోగాల కోసం, జాబ్స్ కోసం అండ్ ఎడ్యుకేషనల్ పరీక్షల కోసం వెళ్తున్నారు తండ్రి. వారు పరీక్షలు మంచిగా రాసి వారికి తగిన ఫలితాలను పొందే విధంగా, మంచి గవర్నమెంట్ ఉద్యోగాలు ప్రతి ఒక్కరికి దొరికే విధంగా మీ యందు ఎవరైతే విశ్వాసం కలిగి ఉన్నారో వారి విశ్వాసాన్ని మరింత పెంపొంచే విధంగా వారికి అనుగ్రహాన్ని దయచేయండి దేవా. ప్రతిరోజు కాలేజీకి వెళ్తున్న వారిని ఆశీర్వదించండి దేవా. ఎంతోమంది హాస్పిటల్లో ఉన్నారు తండ్రి. హాస్పిటల్లో ఉన్న వారికి ఆరోగ్యాన్ని దయచేయండి. మీ యొక్క కరుణను, మీ యొక్క కృపను వారిపై కుమ్మరించండి. మరియు దేవా, ఎంతోమంది జైళ్ళలో మగ్గుతున్నారు తండ్రి. జైళ్ళలో ఉన్న వారికి విడుదల కల్పించండి. వారు ఎన్నో రోజుల నుంచి చేయని తప్పుకు శిక్షణ అనుభవిస్తున్నారు తండ్రి. వారిని తొందరగా విడుదల చేయండి. మరియు తండ్రి, భార్యాభర్తలు కుటుంబంలో కలహాలతో కొట్టుకొనిచున్నారు. వారికి కుటుంబంలో ఉన్న కలహాలను తీసివేసి భార్యాభర్తలు అన్యోన్యంగా పెరిగి పిల్లలను కూడా మీ యొక్క పొడవడితో, తండ్రి యొక్క బాధ్యతతో, తల్లి యొక్క ప్రేమతో పెరిగే విధంగా పిల్లలకి అనుగ్రహాన్ని కలిగించండి. అండ్ ప్రతి ఒక్కరికి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించండి తండ్రి. ఎంతోమంది క్యాన్సర్తో బాధపడుతున్నారు. క్యాన్సర్ రోగాల నుంచి విముక్తిని చేయండి. ఎంతోమంది హాస్పిటల్లో ఉన్నారు. హాస్పిటల్ నుంచి విముక్తిని ప్రసాదించండి ప్రభువా. మీ ఇష్టమైతే మీ ఇష్టమైన మీ బిడ్డలు అప్పుల బాధలతో కూరుకుపోయి ఉన్నారు. అప్పుల బాధల నుండి విముక్తిని ప్రసాదించండి. వారి యొక్క అప్పులను బాధలు తీసివేసి మీకు సేవ చేసే బిడ్డలుగా మార్చండి. అప్పులను తొలగించండి. వారికి మనశ్శాంతిని ప్రసాదించండి. ఎంతోమంది ఎన్నో ఆశలు ఉన్నా కానీ మనశ్శాంతిని కోల్పోయారు దేవా. ఆ మనశ్శాంతిని ప్రసాదించండి. నిద్రలేని జీవితాన్ని తీసివేయండి. వారికి సంపూర్ణమైన నిద్రను ప్రసాదించండి తండ్రి. రోడ్ల మీద కడుపుతో, ఆకలితో ఎంతోమంది అడుక్కుంటున్నారు. వారి యొక్క ఆకలిని తీర్చండి. వారికి అడుక్కునే వారికి నిద్రపోవడానికి జాగలేదు తండ్రి. ఇంటి ప్లేస్ కూడా లేదు తండ్రి. వారికి సరి అయిన వసతిని కల్పించి వారికి ప్రశాంతమైన జీవితాన్ని ప్రసాదించండి. మీ ఇష్టమైతే తండ్రి ఏదైనా సాధ్యమే. మీ అందరి కోసం, జనాల కోసం మేము ప్రార్థన చేయించున్నాం తండ్రి. మీకు ఏదైతే మీకు అనుకూలంగా అనిపిస్తుందో మా మనసుల్లోని కోరికలన్నీ మీకు తెలుసు దేవా. ఆలోచించి ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకుని దేవా మాకు అనుగ్రహాన్ని ప్రసాదించండి. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరికీ మనశ్శాంతిని ప్రసాదించండి. సంపూర్ణ ఆరోగ్యంతో ఉండేటట్లు ప్రసాదించండి తండ్రి. అండ్ కుటుంబాల కలహాలను తొలగించండి. జైలు జీవితాన్ని విముక్తిని కలిగించండి. జీసస్ స్తుతి స్తోత్రములు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.